నేను ప్రధానమంత్రి నా ఇండియన్ ఆర్మీ నేను భారతీయురాల్ని అయినందుకు నాకు చాలా గర్వంగా ఉంది. ఇంతేనా మోడీజీ ఏ దిల్ మాంగే మోర్ ఇంకా కోరుకుంటున్నారు భారతీయులు. దీపావళి తొందరగా వచ్చేసిందని చెప్పేసి సంబరపడుతున్నారు. భరతమాత నుదుటున రక్తపు టేర్లు పారించిన ఉగ్రవాదులకు గట్టి సమాధానం చెప్పారు. అమ్మోరుకు పొట్టేళ్లు బలిచ్చినట్టు అపరకాలిక దాహానికి రాక్షసుల రక్తాన్ని అర్పించినట్లు భరతమాత బిడ్డల్ని చంపిన ఉగ్రవాదుల రక్తాన్ని తీసుకొని భరతమాతకు అభిషేకం చేశారు నరేంద్ర. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఓం. నేను ఈ ఆనందాన్ని మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. అఫ్ కోర్స్ మీరు ఎర్లీ మార్నింగ్ నుంచి అందరూ చూస్తూనే ఉన్నారు ఏం జరిగింది అని. ఆపరేషన్ సింధూర్ దీని గురించి అసలు రాత్రి అయితే నేను నిద్రపోలేదు. ట్రస్ట్ మీ, 5 o'clock నిద్రపోయాను. అండ్ ఆ రాత్రి లైక్ ఎర్లీ మార్నింగ్ 3-4కి అన్ని అప్డేట్స్ వచ్చేసాయి. అవన్నీ చూసుకుంటూ కూర్చున్నాను. ఓ పక్క ఆనందం వస్తుంది, మనుషులు చనిపోయారన్న బాధ ఒక పక్క ఉంటే, కానీ మన భారతీయుల్ని చంపినప్పుడు ఎలా ఉంటుంది. నాకు ఇప్పుడు గుర్తొచ్చింది కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి ఏం చెప్పారు అని. చనిపోతుంది మన వాళ్ళు, మన చుట్టాలు, లేకపోతే మనకు కావలసిన వాళ్ళు కాదు. ధర్మం అధర్మం, ధర్మానికి అధర్మానికి జరిగే యుద్ధంలో ఖచ్చితంగా అధర్మం వైపు నిలబడిన వాళ్ళు మరణించాల్సింది. అది విధి లిఖితం, దాన్ని ఎవ్వరూ మార్చలేరు. వాళ్ళు రిలీజియస్ అటాక్ చేస్తే ఆ రిలీజియస్లో ఏ దేవుడు ఉన్నాడో నాకు తెలియదు, కానీ నేను నమ్మేది శ్రీకృష్ణుని, ఆయన చెప్పిన యుద్ధ నీతిని అంతే. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ ఎలా జరిగింది, ఏం చేసింది అన్నది మీరు అన్ని ఛానల్స్లో చూసింటారు. బట్ నా సైడ్ నుంచి కూడా కొంచెం వింటే నేను కూడా హ్యాపీ ఫీల్ అవుతాను. అండ్ ఒక్క చిన్న లైక్ కొట్టండి, ఈ సంబరాన్ని మనందరం కలిసి జరుపుకుందాం. భారత మహిళల సింధూరాన్ని లాక్కున్న ఉగ్రవాదులపై ఆపరేషన్ సింధూర్ నిర్వహించారు నరేంద్ర మోదీ ప్రభుత్వం. అదే రక్తంతో భరతమాతకు అభిషేకం చేశారు. అవును, మోదీ చెప్పినంత పని చేశారు. ఆపరేషన్ సింధూర్ అంటూ ఉగ్రవాదుల రక్తపు టేర్లతో భరతమాత నుదుటున సింధూరాన్ని దిద్దారు. అర్ధరాత్రి 1:44 పాకిస్తాన్లో ఉగ్రవాదులపై బాంబుల వర్షం కురిపించారు. ఉగ్రవాదులందరినీ కూడా పైలోకాలకు పంపించేశారు, వాళ్ళ జనతకి పంపించేశారు. పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతీకారం తీర్చుకున్నారు. మహిళల్ని వదిలేసి పురుషులను మాత్రమే చంపేశారు ఉగ్రవాదులు. అది కూడా హిందువా కాదా అని ప్యాంటిప్పి మరీ చూసి చంపారు. మన దేశపు హిందూ మహిళల నుదుటిన సింధూరాన్ని లాక్కున్నారు. మన భారత స్త్రీల సింధూరాన్ని లాక్కున్న ఉగ్రవాదులను మట్టుబెట్టడానికి చేపట్టిన ఆపరేషన్ పేరును కూడా సింధూర్ అనే నామకరణం చేశారు. దీన్ని పట్టి మోడీకే బోలో అని చెప్పిన వాళ్ళకి మోదీ ప్రతీకారం ఎంతలా తీర్చుకున్నారో మన ఇండియన్ ఆర్మీని ఉపయోగించి మన అందరికి అర్థమవుతుంది కదా. ఈ పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత ప్రతీకారం తీర్చుకోవాలని భారత ప్రభుత్వం భావించింది. అందుకు మోదీ పక్కాగా వ్యూహరచన చేశాడు. భారత సైన్యానికి ఫ్రీ హ్యాండ్ ఇస్తే చాలు, మిగిలిందంతా వాళ్ళే చూసుకుంటారని ఆయనకి ఎప్పుడో తెలుసు. అందుకు సైన్యాన్ని సిద్ధం చేశారు. సైన్యం ఏ నిర్ణయం తీసుకున్నా సరే తాము అండగా ఉంటామని తేల్చి చెప్పేశారు. దీంతో భారత వైమానిక దళం ఎయిర్ ఫోర్స్ సిద్ధమైంది. ముందుగానే రా, ఐబీలు, ఇన్పుట్లు కూడా సేకరించే పాకిస్తాన్లో ఎక్కడెక్కడ ఉగ్రవాద స్థావరాలు ఉన్నాయో సమాచారాన్ని కూడా సేకరించింది. వాటిని ఏ విమానాలతో స్ట్రైక్ చేయించాలో కూడా డిసైడ్ చేసింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫ్లైట్స్ ని సిద్ధం చేసింది. అస్త్రశస్త్రాలను అమర్చి ఉన్నతాధికారుల ఆర్డర్స్ కోసం వేచి చూసింది. ఎస్, నిన్నటికి సర్వం సిద్ధమైంది. ఇక ప్రధానికి చెప్పడం ఒక్కటే ఆలస్యం. అందుకోసం ఎయిర్ చీఫ్ మార్షల్ భారత ప్రధానితో మీట్ అయ్యారు. ఈ మీటింగ్ లో ఆపరేషన్ సింధూర్ కి సంబంధించి పూర్తి వివరాలు చెప్పేశారు. టార్గెట్స్ ఏమేమి ఉన్నాయి, అక్కడ ఉపయోగించే ఎయిర్ ఫోర్స్ ఫ్లైట్స్ ఏంటి, వాటికి సంబంధించిన సమాచారాన్ని మొత్తం ఇచ్చారు. అందుకు మోడీ కూడా ఓకే చెప్పారు. అంతకు ముందే నేవీ, ఆర్మీ చీఫ్లతో మోడీ గారు మీటింగ్ కూడా పెట్టారు. యుద్ధం వస్తే సిద్ధంగా ఉండమని సూచించారు. ఏ క్షణంలో ఏమైనా జరగొచ్చని, అన్ని సిద్ధంగా ఉండాలని చెప్పారు. ఆ తర్వాత ఎయిర్ చీఫ్ మార్షల్ కు ఆపరేషన్ సింధూర్ చేపట్టమని ఆదేశాలు ఇచ్చేశారు. ఇదే టైంలో భారత ప్రభుత్వం ప్రజలను కూడా సిద్ధం చేసింది. దేశ ప్రజలందరూ యుద్ధానికి సన్నద్ధం కావాలని పిలుపునిచ్చింది. అందుకోసం దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ ను కూడా నిర్వహించాలని కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ రోజే దేశవ్యాప్తంగా కూడా స్కూళ్లు, ప్రభుత్వ కార్యాలయాల్లో మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారు. యుద్ధం వస్తే ఎక్కువ ప్రమాదం ఉండే టైర్ 1, టైర్ 2, టైర్ 3 నగరాలను కూడా గుర్తించి ఈ నగరాల్లో సైరన్ మోతలు, అలాగే క్విక్ యాక్షన్ టీమ్స్ అప్రమత్తంగా ఉన్నాయో లేదో చెక్ చేసుకోమని కేంద్రం చెప్పేసింది. దీంతో పాటు యుద్ధం వస్తే తలదాచుకోవడానికి ఇప్పటికే సిద్ధం చేసిన బంకర్లు నీట్ గా ఉండాలని మన హోంశాఖ చెప్పింది కదా.
ఈ క్రమంలో దేశ ప్రజలందరూ సిద్ధమవుతున్నారు, మాక్ డ్రిల్లో భాగం కూడా అవుతున్నారు. ఇక దేశమంతా సిద్ధంగా ఉన్న సమయంలో భారత ఎయిర్ ఫోర్స్ సిద్ధమైంది. అర్ధరాత్రి 1:44 ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం మెరుపు దాడులు చేసింది. భారత ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ బలగాలు ముగ్గురు కలిసి నిర్వహించాయి. అంతర్జాతీయ సరిహద్దులు దాటి పాకిస్తాన్ మే గుస్కే మారేంగే అని విరుచుకుపడిపోయాయి. అంతేకాదు మిస్సైళ్లతో లక్ష్యాలపై కొట్టేశాయి. పాక్ ఆక్రమిత కాశ్మీర్తో పాటు పాకిస్తాన్లోని ఉగ్ర మౌలిక సదుపాయాలను కూడా ధ్వంసం చేశాయి. భారత్లోకి చొరబడి మరీ ఉగ్రవాద దాడులకు కుట్ర పన్నినట్లు భావిస్తున్న మొత్తం 9 స్థావరాలపై ఆర్మీ దాడులు చేసింది. పూర్తిగా డిసైడ్ చేసుకొని దాడులు చేసినట్లు చాలా నీట్గా ఎయిర్ ఫోర్స్ ఈ రోజు మనకు అనౌన్స్ చేసేసింది. ఎట్ ద సేమ్ టైం ఐఏఎఫ్ కన్ఫర్మ్ చేసింది, ఎలాంటి టెన్షన్లకు తావు లేకుండా పాక్ సైనిక సదుపాయాలపై ఎక్కడా కూడా దాడులు చేయలేదని చెప్పింది. అండ్ ఆల్సో ఆపరేషన్ సింధూర్, దీని తర్వాత భారత్ మాతాకి జై పేరుతో పలువురు కేంద్ర మంత్రులు అలాగే కొంతమంది సోషల్ మీడియాలో పోస్టులు కూడా చేస్తున్నారు. మొత్తానికి మోడీ చెప్పినంత పని చేశారు. ఆయన మౌనంగా ఉన్నాడంటే దాని వెనక చాలా పెద్ద ప్లానింగ్ ఉంది అని. భూమి మీద ఎవడు ఎక్కడ దాక్కున్నా వెతికి చంపేస్తామని వార్నింగ్ కూడా ఇచ్చేశాడు. అదొకటే కాదు, ఉగ్రవాదులను వాళ్ళకి సహకరించిన వాళ్ళను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని స్పష్టం కూడా చేశారు. బీహార్లో అక్కడ పంచాయతీకి సంబంధించిన ఒక మీటింగ్లో ఇంగ్లీష్లో మాట్లాడి మరీ ప్రపంచానికి సందేశం ఇచ్చాడు. తాము ఈ దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని చెప్పారు. సరిగ్గా ఏం చెప్పారు అదే చేశారు. దీన్నే సర్జికల్ స్ట్రైక్ అంటారు. అది నిర్వహించి మరీ చూపించారు. ఇక మోదీ చేయాల్సిందంతా చేశారు. ఇప్పుడు పాకిస్తాన్ దీనిపై ఎలా స్పందిస్తుందో తెలియాల్సి ఉంది. గతంలో లాగానే తమ వద్ద చెట్లు కూడా పడిపోలేదు అని చెప్పేసి తప్పించుకుంటుందా, అది మనకు తెలియాలి. కాకపోతే వెరీ అన్ఫార్చునేట్, పాకిస్తాన్ ప్రజలే వీడియోలు తీసి మరీ పెట్టేశారు. అండ్ వాళ్ళే చెప్పారు ఎయిర్ స్ట్రైక్ జరిగింది అని పాకిస్తాన్ అంగీకరించింది. అందులో కొంతమంది మరణించినట్లు పాక్ సైనికాధికారులు ఒప్పుకున్నారు కూడా. ఇప్పుడు మన ఇండియాలో ఉండే కాంగ్రెస్ నాయకులు అమ్మయ్య సాక్ష్యం దొరికింది నిజమే అనుకుంటారా, ప్రూఫ్ ఏది, అదంతా దొంగ సాక్ష్యాలు అంటారో మరి మనం చూడాలి. పాకిస్తాన్ ఇప్పటికీ కూడా సరిహద్దుల వద్ద కాల్పులకు తెగబడుతూనే ఉంది. ఉరీ సెక్టార్ వద్ద కాల్పుల ఉల్లంఘన జరిపింది. మరి ఎయిర్ స్ట్రైక్ ను బూజీగా చూపించి యుద్ధానికి దిగుతుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది. ఒకవేళ యుద్ధంలో దిగితే మాత్రం ఆ దేశానికి ఓటమి తప్పదంటున్నారు విశ్లేషకులు. ఇప్పటి వరకు ప్రత్యక్షంగా 4 యుద్ధాల్లో పాకిస్తాన్ ఓడిపోయింది. ఓడిపోయినా దానికి సిగ్గుందా? సిగ్గు శరం లేకుండా భారతదేశాన్ని గోకుతూనే ఉంది. అసలు స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు మనకున్న సాక్ష్యాలను బట్టి చూస్తే దాదాపు 122 సార్లు మన దేశం మీద తెగబడి మన సైనికుల్ని, మన ప్రజల్ని చంపేసింది. ఇవన్నీ కూడా ఉగ్రదాడులే. యాక్చువల్లీ మన ఆర్మీ సోల్జర్స్ మీద ప్రతి నిత్యం వాళ్ళు కాల్పులు జరుపుతూనే ఉంటారు. ఇది ఒక్కరోజు అప్పుడప్పుడు కాదు, ప్రజల మీద జరిగినప్పుడు అది మనకు కనిపిస్తూ ఉంటుంది. కానీ ఆర్మీ వాళ్ళ మీద బార్డర్స్ లో జరిగేది ఎవరికి తెలియదు. కేవలం ఎవరినైతే కోల్పోయారో ఆ ఆర్మీ కుటుంబాలకి, ఆర్మీకి, ప్రభుత్వానికి తప్ప. ఏదేమైనా గానీ అబ్బా, ఉగ్రవాద దాడికి మోదీ అయితే ప్రతీకారం తీర్చుకున్నారు. మోదీకి బోలో అన్నారు కదా, మోదీకి బోల్తే ఇలానే ఉంటుంది. మోదీకి బోలో అంటే ఆయన ఒక్కడికి చెప్పినట్టు కాదు, భారతదేశ ప్రజలకు చెప్పినట్లు, భారతదేశాన్ని ప్రేమించే భారతీయులకి చెప్పినట్లు. ఇంకా నయం ఫ్యూచర్లో యోగికి బోలో అంటారేమో, ఎందుకంటే వాళ్ళ బుద్ధి మానుకోరు కదా. అప్పుడు తెరి గర్మే గుస్కే అని చెప్పేసేసి మీ పాకిస్తాన్ వాళ్ళతోనే బుల్డోజర్లు పంపించి లేపిచ్చేస్తారు. అప్పుడు భారతదేశం చేసింది అని చెప్పడానికి కూడా ఉండదు, ఎందుకంటే లేపిచ్చేసింది మీ వాళ్ళే కాబట్టి. అందుకే ఇండియాతో ఎప్పుడు పెట్టుకోకూడదు. చాలు, ఇంకా శాంతి పాఠాలు వల్లించింది చాలు. ఇప్పటికీ సోషల్ మీడియాలో కొంతమంది లెఫ్ట్ వింగ్ బ్యాచ్ బయలుదేరి శాంతిగా ఉండాలి, పాపం భారతదేశము ఇలా యుద్ధం చేస్తుందేంటి, చంపేస్తుందేంటి, వాళ్ళ కేజీ బియ్యం 350 రూపాయలు, గోధుమ పిండి 500 రూపాయలు, యాపిల్కాయ ఒక్కొక్కటి 50 రూపాయలు, అలాంటి పేద దేశం మీద చేస్తారా అని సుళ్ళు కబుర్లు చెప్తుంటే ప్రశ్నించడం తప్పు కాదు. భారతదేశాన్ని వెనక్కి లాగాలని ఇదే భారతదేశంలో కూర్చొని మాట్లాడడం తప్పు. మీలాంటి వాళ్ళకి ఈ భూమి మీద బతికే అర్హత లేదు, భారతీయులు అని చెప్పుకునే అర్హత కొంచెం కూడా లేదు. సిగ్గు శరం లేకుండా ఈ నేల మీద ఉంటూ, ఈ నేల గాలి పీల్చుకుంటూ, ఈ నేలకే అన్యాయం చేసే మీకు చచ్చిన తర్వాత ఇదే నేలలో పండబెడతారు అన్న సంగతి మర్చిపోవద్దు. ఆఖరికి ఈ నేలే గతి, అంతే. ఏదేమైనా కానీ ఉగ్రవాద దాడికి మోదీ గారు ప్రతీకారం అయితే తీర్చుకున్నారు. ఆపరేషన్ సింధూర్ పేరిట ఉగ్రవాదుల తోకలు కత్తరించారు. భారతీయ మహిళల సింధూరం లాక్కున్న వాళ్లకు అంతే ధీటుగా సమాధానం చెప్పారు. భరతమాత నుదుటున రక్తపు టేర్లు పారించిన ఉగ్రవాదులకు గట్టి సమాధానం చెప్పారు. అమ్మోరుకు పొట్టేళ్లు బలిచ్చినట్టు, అపరకాలిక దాహానికి రాక్షసుల రక్తాన్ని అర్పించినట్లు భరతమాత బిడ్డల్ని చంపిన ఉగ్రవాదుల రక్తాన్ని తీసుకొని భరతమాతకు అభిషేకం చేశారు నరేంద్ర మోదీ.
పుల్వామా దాడి తర్వాత కొన్నేళ్లు ఉగ్రవాద దాడులు జరపాలంటేనే భయపడిన పాకిస్తాను తాజా దాడులతో మరికొన్నేళ్లు దాడి జరపాలంటేనే వణికిపోయే పరిస్థితిని కల్పించారు. ఇంతేనా మోడీజీ ఏ దిల్ మాంగే మోర్ ఇంకా కోరుకుంటున్నారు భారతీయులు. దీపావళి తొందరగా వచ్చేసిందని చెప్పేసి సంబరపడుతున్నారు. దీపావళి వరకు వాళ్ళకు దీపావళి పండుగ ఇస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఆ దేశంలో హిందువులను దీపావళి పండుగ చేసుకొని ఇవ్వట్లేదు కదా. ఏంటి ఇదొక్కటి చేసేసి ఆపేస్తారా? మరి అలా ఆపేసేటట్లయితే మాక్ డ్రిల్స్ ఎందుకు చేపట్టినట్లు? ఇప్పుడు పాకిస్తాన్ మౌనంగా కూర్చుంటుందా, లేకపోతే ప్రపంచ దేశాల ముందు మాది పేద దేశము చూసారా ఎంత పని చేసిందో అని దేబ్బె బతుకులు బతుకుతూ ఉంటాయి. అండ్ ఆ చైనా వాడి దగ్గర కుక్కలాగా నాకుతా ఉంటుందన్నమాట. సో పిక్చర్ అభి బాకీ హై. నేను నా ప్రధానమంత్రిని నమ్ముతున్నాను, నా ఇండియన్ ఆర్మీని ఇంకా నమ్ముతున్నాను. నేను భారతీయురాల్ని అయినందుకు నాకు చాలా గర్వంగా ఉంది. ఈరోజు కాదు, ఎప్పుడు పుట్టిన దగ్గర నుంచి మరణించే వరకు మళ్ళీ జన్మంటూ ఉంటే ఇదే నేల మీద మళ్ళీ భారతీయురాల్లాగానే పుట్టాలి, అఖండ భారతంలో పుట్టాలి. అప్పుడు ఏ మతాలు, ఈ ఎడారి మతాలు అస్సలు ఉండకూడదు. ఆ ఎడారి కూడా అఖండ భారతంలో భాగం అవ్వాలని కోరుకుంటున్నాను. ఈ వీడియోకి ఒక చిన్న లైక్ కొట్టండి, అప్పుడే అందరికీ రీచ్ అవుతుంది. అలాగే మీ కామెంట్స్ కూడా తెలియజేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుసుకుంటాను. నేను సైతం దేశం కోసం. జై హింద్, జై భారత్.